సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. శ్రీదేవి మరణించిన వార్త బయటకు వచ్చిన కాసేపటికి ఒక వీడియో వైరల్ అయింది. శ్రీదేవి మరణానికి కొద్ది క్షణాల ముందు అంటూ వాట్సాప్లలో విపరీతంగా వైరల్ అయిన వీడియోకు సంబంధించిన అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. మరణించడానికి కొద్ది క్షణాల ముందు శ్రీదేవి నిండుగా అలంకరించుకొని అందరినీ పలకరిస్తూ హ్యాపీగా నృత్యం చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. వాస్తవానికి ఆ వీడియో అందరూ అనుకున్నట్లు శ్రీదేవి మరణానికి కాసేపటి ముందు తీసింది కాదు. ఇవాల్టితో లెక్క వేసుకుంటే దాదాపు 6 రోజుల కిందటిది. అంటే శ్రీదేవి పాల్గొన్న చివరి వేడుక వీడియో క్లిప్ గా చెప్పాలి. తమ కుటుంబానికి బాగా దగ్గరైన తన ఆడపడుచు కుమారుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు శ్రీదేవి కుటుంబం 4 రోజుల క్రితం రసల్ ఖైమాకు చేరుకుంది. ఫిబ్రవరి 20న పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దాదాపు 500 నుంచి 600 వరకు అతిథులు హాజరైనట్లు చెబుతున్నారు. ఈ పెళ్లి వేడుకకు బోనీ కపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్, కూతురు అన్హులాలు కూడా హాజరయ్యారు. బోనీ, శ్రీదేవి, వారి చిన్న కుమార్తె ఖుషి హాజరై పెళ్లిలో సందడి చేశారు. పెళ్లి వేడుక పూర్తయ్యాక కపూర్ కుటుంబ సభ్యులు తిరిగి ఇండియాకు పయనమయ్యారు. అయితే శ్రీదేవి బోనీ కపూర్ ఫ్యామిలీ మాత్రం అక్కడే ఉండిపోయింది. పెళ్లి వేడుక జరిగిన రసల్ ఖైమా నుంచి దుబాయ్కు చేరుకున్నారు. షాపింగ్ నిమిత్తం జుమేరియాలోని ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో బోనీ ఫ్యామిలీ ఉండిపోయింది. మరోవైపు బోనీ కపూర్ కు ముంబైలో తన స్నేహితుడి కుమార్తె బర్త్డే వేడుకలు ఉండటంతో ఫిబ్రవరి 22న బోనీ కపూర్ ఇండియాకు బయలుదేరి వచ్చారు. శనివారం నాడే ఆయన దుబాయ్ వెళ్లారు. ఇదంతా ఒక ఎత్తైతే తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థలో వచ్చిన కథనం ప్రకారం హోటల్ గదిలో ఉన్న శ్రీదేవి గడిచిన 2 రోజులుగా బయటకు రాలేదని చెబుతున్నారు. దుబాయ్ కు బోనీ కపూర్ చేరుకున్న తర్వాత అందరి మదిలో ముద్రేసిన శ్రీదేవి వీడియో పాతదిగా చెప్పక తప్పదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.